నేను వీళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇప్పుడు ఏదైనా నిజం మాట్లాడితే అంధభక్తులు అని చెప్పి ఒకటి యూజ్ చేస్తున్నారు, బానిస అని చెప్పి యూజ్ చేస్తున్నారు, ఇంకేవో యూజ్ చేస్తున్నారు. అసలు దీనివల్ల వచ్చేది ఏంటిది? మీరు కొత్త పేరైనా తీసుకురావడం వల్ల ఏదైనా టాపిక్ పెరుగుతుందా? ఇప్పుడు మోడీ కింద బానిసలు వాళ్ళు ఏం చేస్తున్నారండి పని? దేశ ప్రజలను ఆదుకుంటున్నారా లేక వాళ్ళని ఏమైనా నష్టపరుస్తున్నారా? దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారా? ఊళ్ళని డెవలప్ చేస్తున్నారా? రోడ్లు వేపిస్తున్నారా? అవి చేస్తే బానిస అయితేంది ఎవరైతేంది? ఎవరు చేసినా కానీ ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నారా లేదా? పథకాలు అనేది సరిగ్గా సమకూరుతున్నాయా లేదా? ఆ పథకాలలో ఏది అమౌంట్ పంపిస్తుండ్రో అది ప్రజల వరకు చేస్తుందా లేదా? చూడాల్సింది అవి కదా. ఇప్పుడు మోడీ కింద బానిస అయితేంది, మోడీ కింద అంధభక్తుడు అయితేంది, ఇంకేదో అయితేంది. ఇప్పుడు రాముడికి ఒక పిచ్చి భక్తుడు ఉన్నాడు, కోతి కంటే ఇంకేమైనా ఉందని హనుమంతుడు. తను చాలా సంతోషపడతాడు. పిచ్చి భక్తుడు అని అంటే నేనే పిచ్చి భక్తుని అని చెప్పి అన్నాడు. నాకు మించిన పిచ్చి భక్తుడు లేడు అని చెప్పి సంతోషపడతాడు. అలా సంతోషపడాల్సిన విషయాలు ఇవి. మోడీ కింద బానిసలైనా కూడా వీళ్ళు చేస్తుంది మంచి పనులు. మంచి పనులు చేస్తున్నప్పుడు అది మీరు పేరు ఏది పెట్టుకున్నా అని మీ వికృతం అనేది, మీలో ఉన్న వికృతాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. మాకు మాత్రం వాళ్ళు దేవుళ్ళు. అంటే ఒక జర్నలిస్ట్ రిపోర్టర్ అయిన నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలకి అమ్మడిగా చర్యలు తీసుకుంటే ప్రకాష్ రాజు గారు ఆయనకు సపోర్ట్ పలుకుతున్నారు. అదెంతమంది న్యాయమంటాం? ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడు చూడండి, ఆ రకంగా ప్రకాష్ రాజు అన్నట్టు. ఇప్పుడు ప్రకాష్ రాజుకు మొన్న ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చురుకంటించారు. ఇంకోసారి కనుక ఇటువంటి కనుక వస్తే మిమ్మల్ని తీసి బయట పెట్టాల్సి వస్తుందని చెప్పేసి, దాంతో ఏం చేయాలో అర్థం కాకుండా మేబీ ఇది పవన్ కళ్యాణ్ చేయించారేమో అన్న ధోరణిలో ప్రేలాపన చేస్తున్నట్టు. ఈయనకు ఎటు పాల్పోతలేదు. పొరపాటున ఈయనతో పెట్టుకుంటే వెళ్ళారా అని చెప్పేసి. ఇప్పుడు ఈయన ఇంకొకటి తమిళనాడులో ఇంకొకటి జాయిన్ అయ్యిండు, వాడు ఒక మాట్లాడని చెప్పి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. అరే నువ్వు సపోర్ట్ చేయడానికి ఈ దేశం అభివృద్ధి కొరకాలి. నువ్వు ఈ దేశంలో బతుకుతున్నావు, ఈ దేశంలో బతుకుతున్నప్పుడు ఈ దేశం కూడా తింటున్నప్పుడు కనీసం ఒక రైతు దగ్గర పో, తను ఏం కష్టం చేస్తున్నావు చూడు, తెలుస్తుంది. ఊరికనే నోటికి వచ్చింది మాట్లాడడం వల్ల సరే నీకు ఎవడో డబ్బు పంపిస్తున్నాడు, వాడిని బానిసలాగా పనిచేస్తున్నావు. కనీసం నిజాలని చూడు, నిజాలని చూస్తే నీకు తెలుసు ప్రపంచం అనేది ఎలా నడుస్తుందని చెప్పేసి. ఏదో బాగుదామని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున్న నీ ఇంటికి రావడం అనేది పెద్ద సమస్య కాదు. కాళ్ళనాడు ప్రతి ఒక్కరు వచ్చిందనుకో ఏమైతుంది నీ సంగతి? తనకు ఒకటేనండి, సనాతనం మీద వ్యతిరేకంగా మాట్లాడాలి. తనకు ఫండ్స్ అనేది ఏదైతే వస్తున్నాయో సనాతన ధర్మం అనేది కూల్చాలని చెప్పి వస్తున్నాయి ఫండ్స్. అది తనకు వస్తున్నట్టుగా క్లియర్గా సిబిఐ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పినది. జస్ట్ కేసులు నడుస్తున్నాయి, దాంట్లో ప్రూవ్ కావాల్సింది అంతే. అంటే ఒక కేసు అనేది కొలిక్కి రావాలంతే. అది కేసులో ఆల్రెడీ వాళ్ళు ప్రూఫ్ చూపించేసారు, తనకు వచ్చే ఫండ్స్ ఫలానా చోటు నుంచి వస్తున్నాయని చెప్పేసి. అది బయటకు వస్తే వాడిని మక్కలు కొట్టడం ఖాయం. చిన్న చిన్న వాళ్ళ మీద వేస్తున్నాడు ఆయన అన్నట్టు. ఈయన మీద ఎందుకని ఎవరు కేసులు వేయట్లేదు? ఇన్ని వ్యాఖ్యలు చేసి లేదు, ఈయన మీద కేసులు ఉన్నాయండి, కాకపోతే కేసులు ఉన్నాయని చెప్పి బయట చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆంధ్రాలోనే ఇంకొక నాయకుడు ఉన్నారు, ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులు లేకుండా ఉన్నాడా? హాయిగా అటు ఇటు తిరుగుతున్నాడు. మనకు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే కేసులు లేవు, ఈయన ఎవరు పిలుస్తలేరని చెప్పి అనిపిస్తుంది. అంతేగాని ఆయనకు కూడా కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఆయన కూడా పోస్తూనే ఉన్నాడు. చాలా సినిమాలు అనేది డుమ్మం కొడుతున్నాడు, ఆయన అటెండ్ కాకుండా పోతున్నాడు. ఈవెన్ నాకే క్లియర్గా అయ్యింది, నేను సినిమాలో నటిస్తాను. ఒకరోజు ఆయన రాలేదని సినిమా ఆపేసిండ్రు. మహేష్ బాబు లాంటి గారు సినిమా ఆ రోజు నిలిపేసిండ్రు. అంటే ఆయన కేసులు అనేవి ఉన్నాయి కాబట్టి అటు చంపైపోతున్నారు. కాకపోతే ఈ విషయాన్ని బయటికి తీయట్లేదు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసులు నడుస్తూనే ఉన్నాయి. చాలా హైందవ శక్తులు అనేవి ఆయన ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు.